సో ఇప్పుడు ఈ 5 క్వశ్చన్స్ మనం ఎలా ఈజీగా రాయొచ్చో చూద్దాం. క్వశ్చన్ చదవండి ఒకసారి. రైట్ ద ఫాలోయింగ్ యాజ్ డెసిమల్స్. డెసిమల్స్ అంటే తెలుసు కదా, మనము పాయింట్ రూపంలో రాయాలి. రైట్, ఇక్కడ చూడండి ఏముంది, 20 + 9 + 4/10 + 1/100 అని ఉంది. సో 20 + 9 ఏమవుతుంది, 29. సి 4/10 అని ఉంది కదా, సో ఇక్కడ 10 అని ఉంది కాబట్టి ఆఫ్టర్ పాయింట్ వస్తుంది. సో దట్ ఈజ్ 4. ఇక్కడ 100 కాబట్టి నెక్స్ట్ పాయింట్ తర్వాత ఫస్ట్ డిజిట్ 10th డిజిట్ అవుతుంది, సెకండ్ డిజిట్ 100th డిజిట్ అవుతుంది. సో 29.41 అని రాస్తాం. మరి దీన్ని చెప్పండి. సో 137 అలాగే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ బై 100 ఉంది కాబట్టి పాయింట్ తర్వాత వస్తుంది. యాక్చువల్గా బై 10 ఉంటే పాయింట్ తర్వాత నెక్స్ట్ డిజిట్, బై 100 ఉంది కాబట్టి పాయింట్ తర్వాత సెకండ్ డిజిట్, దట్ ఈజ్ 05. నెక్స్ట్ ఇది క్వశ్చన్ చూడండి, ఇక్కడ బై 10 నుండి స్టార్ట్ అవుతుంది. బై 10, బై 100, బై 1000 అంటే మనము 0 పాయింట్ తర్వాత 10 అంటే పాయింట్ తర్వాత వస్తుంది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ట్ అవ్వడమే 10 డివైడెడ్ బై 10, 100, 1000తో స్టార్ట్ అయింది. సో మనకి ఇది వచ్చేది ఆటోమేటిక్గా 0 పాయింట్ తర్వాత వస్తుంది. సో 10 అంటే ఆఫ్టర్ 0 పాయింట్ ఫస్ట్ డిజిట్, 100 అంటే సెకండ్ డిజిట్, అండ్ 1000 అంటే థర్డ్ డిజిట్. రైట్, నా ఇది చూడండి. సో 23 అలాగే వస్తుంది పాయింట్. సో 10 ఉంది కాబట్టి 2. మరి ఇక్కడ 100 లేదు కాబట్టి 0, 1000 ఉంది కాబట్టి 6. సో 23.206. ఇది మీరు సాల్వ్ చేసి కింద కామెంట్ చేయండి ఆన్సర్ని. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ మను ఇన్ఫినిటీ మ్యాథ్. థ్యాంక్ యూ వెరీ మచ్.